సార్ నేను రెడీ. అయ్యా ఇక్కడ గుండు పాండురంగం గారు ఇల్లు ఎక్కడో తమకు తెలుసండి. ఆయనతో ఏం పని నీకు? ఆయన చాలా వ్యాపారం ఉన్నాయి కదండి, ఏదైనా పని ఇప్పిస్తారేమోనని. అయితే నీకు గుండు పాండురంగం గారు కావాలన్నమాట. అవును సార్. నేను వాకింగ్కి బయలుదేరుతున్నాను, చూపిస్తాను పద. అమాయకుడు చచ్చాడనమాట ఇవాళ. ఫినిష్. పద నువ్వు పద. చూడు బాబు, నాకు సంగీతం అంటే మహా ఇష్టం. అలాగని నేను బాగా పాడగలను అనుకోకు. ఇప్పుడు ఇల్లు బాగుందనేవాడు ఇంజనీర్ అయ్యి ఉండక్కర్లేదు కదా. నేను బాగా పాడలేను గాని బాగున్న సంగీతాన్ని మెచ్చుకోగలను. మహానుభావుడు, ఘంటసాల స్వర టంకశాల కదయ్యా. ఏమి గాత్ర మాధుర్యం, ఏమి గాత్ర మాధుర్యం. హే కృష్ణ ముకుంద మురారి, ఆ పాట ఎంత కమ్మగా పాడాడయ్యా మహానుభావుడు. సార్ ప్రస్తుతం ఆ పాట నేను పాడాలనుకుంటున్నాను సార్. ఎవరు పాడినప్పటికీ నిన్ను ఆయనలాగా మనం పాడగలవా ఏమిటి చెప్పు. నాకు ఘంటసాల పాటలంటే ప్రాణం అనుకో. జగమే మాయ బ్రతుకే మాయ, వేదాలలో సార వింతేనయ, ఈ వింతేనయ. జగమే మాయ. నేను పాడాల్సిన పాట సార్. అయిందా? ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను విను. ఘన ఘన సుందర కరుణ రసమందిర, అది పిలుపు మేలు కొలుపు, అది మధుర మధురమౌ ఓంకారము. ఘన ఘన సుందర పాండురంగ 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 ఘన ఘన సుందర. బాగా పాడాడయ్యా. చూడు, అంతటి పేరు ప్రఖ్యాతులున్న ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఘంటసాల గారి ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వస్తుందా రాదు? ఇదిగో ఏమిటి చూస్తున్నావు ఇక్కడ? బయలుదేరు. మనం 26 కిలోమీటర్లు నడిచి వచ్చాం సార్. అంతే కదా, దాని గురించి నువ్వేం వర్రీ కాకు. నడక ఆరోగ్యకరమయ్యా. చెప్పు, ఘంటసాల గారి ఇంటికి వెళ్ళి ఆయన్నే పట్టుకుని ఆయన ఇల్లు ఇదేనా అని అడిగితే ఆయన కోపం వచ్చి ఫీల్ అవుతాడా లేదా చెప్పు. ఫీల్ అవుతారు సార్. అలాగే నేను ఫీల్ అయ్యానన్నమాట. నేనే గుండు పాండురంగాన్ని. ఇందాక నువ్వు వచ్చిందే మా ఇల్లు. అయితే మీతో ఉద్యోగం గురించి కాస్త మాట్లాడాలి సార్. అలాంటి ముఖ్యమైన విషయాలు నేను రోడ్డు మీద మాట్లాడను, మా ఇంటికి వచ్చి మాట్లాడు. రాంబాబు, లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ గా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ ఎ మినిట్. ఐ వాంట్ దట్. యా ఎక్సలెంట్ బాడీ లాంగ్వేజ్. యా వాట్ ఎ పర్ఫార్మెన్స్. యా రైట్ పెట్టుకో. ఫోకస్ షుడ్ బి షార్ప్. రెడీ 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 సార్. బ్యూటీ. సూపర్. రియల్లీ పవర్ఫుల్. Brilliant variations, you know. Just a minute. Take your own time. Mind blowing, yeah. It's romantic. It's extraordinary, yeah. Okay. Yes. Yeah. Exactly. This is the heights of emotion. Are you satisfied? Okay, sir. Let's go. నాకు వస్తున్నప్పుడు చూసాను రా, చాలా టిపికల్ గా ఉంది. ఇదిగో ఇంకా బ్యాక్గ్రౌండ్ వద్దు, మనకి మాక్సిమం చేశాం కదా. అలాగే. త్వర మాత్రం మెయిన్. బ్లాక్ చాలా బాగుంది. జాగ్రత్తగా కంపోజ్ చేయ మరి. ఓకే, ఏదైనా డిఫరెంట్ ట్రై చేద్దాం. ఓకే, మీరు రెడీయా సార్? వెయిట్. You're thinking. Am I right? It's really different. Yeah. Hey, it's cute, yeah? I know it's pathetic. Just relax. ఓకే, మూడ్ చేంజ్ చేద్దాం. కరెక్టే సార్, లేకపోతే మొన్నటినే వస్తుంది. యా. It's really funny. It's kiddie. ఓకే రా, చాలా బాగా చేసావు. With pleasure. Thanks for your opportunity. Okay. అమ్మో డ్రీమ్ బాయ్, ఇప్పుడు చూసాడంటే పాస్ అయ్యావా ఫెయిల్ అయ్యావా అని బురదనేస్తాడు. ఎలా
1 2 3 1 2 3 అసలు గాలి లేదు, చెట్టు ఊగుతుంది. విఠలాచార్య సినిమాలో అంత మాయగా ఉందే. స్వప్న, సారీ స్వప్న, అసలు ఏం జరిగిందంటే స్వప్న నేను చెప్పేది ఏమిటాయి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నా? ఇంటి పై కప్పు దేంతో వేద్దామా అని. వేసిన కప్పు కూల్చకుండా ఉంటే చాలు, ముందు నువ్వు కింద దిగిరా. సరే, మీ బ్యాడ్ లక్. నువ్వు పైకి ఎందుకు వెళ్ళావయ్యా? మీరు పైన ఉన్నారనుకుని పైకి వెళ్ళాను అంకుల్. అరే ఇదేంటి నీళ్ళు లేకపోయినాయి? ఏంటి విషయం? అంకుల్ మీకు ఒక గుడ్ న్యూస్. షుగర్ పేషెంట్లందరికీ ఒక అద్భుతమైన ముందు కనిపెట్టారంట. ఇక నుంచి మీ ఇష్టానికి స్వీట్లు తినేది. అవును అంకుల్, మీ మీద ఒట్టు. ఓహో, ఇది ఈ విఠలాచార్య పని అన్నమాట. సోనాలి జీ, क्या है? ఏం చేస్తున్నావు హే? పెనం మీద దోశలు వేస్తున్నాను హే. చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడ, రగడ లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడ చేస్తేస్తాను హై. అక్కడ బోర్ కొడుతుంది హై, హమ్ కుచ్ ఖేలేంగే హై. ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట హై. అది ఏ ఆట హై? నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లోని తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటావని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ హై, తీసుకో హై. నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి హై. ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఒక డేసేయాలి. ఎంత అవుద్ది? పర్సన్ బట్టి ప్రైస్ అవుద్ది. వీడే ఆ పర్సన్. నేను చెప్పినా అని చెప్పుర్రా. ఇదేమి ఎగ్జిబిషనా? సిలబస్ ఏంది? వీడు మాకు కావాలి. మన శరత్ బాబా బొట్టు సినానా? ఈడంటే ఎవడు? ఇంకా మధ్యలో ఈడేడికెంచి వచ్చిండు? కోయంబత్తూరు నుంచి వచ్చాడు. రాజా చంద్ర ప్రతాప్ వర్మ. వాడిని వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చాం? ఏమ్రా? ఒక్క నిమిషం సైడ్కి రా. ఏందిరా పెద్ద సీరియస్ గా మధ్యలో పిలిచిన? నవాబ్ ఖాన్దాన్ లా తల్లికి ఇద్దరు కాదు ముగ్గురు పుట్టిర్రు. ఆ మూడోడే కోబే. ఒకడు శరద్ బాబు, 2 సీనుగాడు, 3 కింగ్. కింగ్ గాని లెక్కనే ఇంకొక ఇద్దరు ఉన్న సంగతి ఈ కొడుకులకు తెలియదు. వీళ్ళ కన్ను మన శరద్ బాబు మీద పడక ముందే సీనుగానికి ఇట్లా ఇలా కప్పచెప్పినాం అనుకో, మన బాబు సేఫ్ అవుతాడు, సీనుగాడు ఖతం అవుతాడు. నడువుర్రా. సర్రా బాయ్, వాణ్ణి మీకు తలిగిస్తే మీ పని అవుతుంది, నాకేమవుతుంది? లక్ష అంటుండు, 2 అయితే ఒప్పుకోనా? 1 కోటి రూపాయలు ఇస్తాం. అరే పైసలు కాదు ముఖ్యం, ఫస్ట్ టైం నా తానుకొచ్చిర్రు. 2 దినాల్లో మీ పని సాఫ్. పని అవగానే ఫోన్ చేయి. నమస్తే. రండ్రా.
అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. చూడమ్మా లలిత, నేను ఈ ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక, ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. మేనల్లుడు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నాకు తప్పురా. ఏంటి పెద్ద మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళు తోమేవా, చీముడు తీసావా, సబ్బురుద్దావా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అన్నమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను. నీ అమ్మ రావట్లేదు కదా? రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నాం. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాలు చూశాను, కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. నీ పాతివ్రత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే? అక్కడ ఒకసారి కడిగావు, ఇక్కడ ఒకసారి కడిగావు, ఆ మూలోసారి కడిగావు, ఈ మూలోసారి కడిగావు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాటలండి. అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపూజలు మిగిలిపోయాయి. అవన్నీ ఎవరిచ్చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధే కానీ నేను పోతానని బాధ లేదనమాట. తొక్కలే అమ్మో 9 అయిందంటే మా తొక్కలో కాడంతా ప్యాకెట్ మొదలు చేస్తుంటారు. తొక్కలో ఇలా నిద్రపోయానంటే ఏమే తక్కువ ఏమిటి? అమ్మేదో వ్రతం చేస్తుందట. సాయంత్రం మిమ్మల్ని అమ్మో ఆయన లేచినట్టున్నారు. ఏమే ఎన్ని సంవత్సరాల నుంచి నాతో కాపురం చేస్తున్నావే నువ్వు? మనం మంచం మంచి లేచేసరికి ముందు మందు ఉల్లిపాయ ఉండాలని తెలుసు కదా నీకు? అన్ని రెడీ చేసి పెట్టాను. ఎదురింటి రామలక్ష్మి వస్తే మొగుడు సేవది ఏముందిలే తొక్కలోదని దత్తాసు కొడుతూ కూర్చున్నావు అంతేనా? అయ్యో అవే మాటలండి. అయ్యో అవే మాటలండి అంటే దాని అర్థం తాగిపోతు మాట్లాడేగా? అది కాదండి. ఏంటో తొక్కలో వెళ్ళిపో. అబ్బాయి ఇలా ఇలా గడ్డ సమాన్ పెట్టరా. ఏంట్రా ఏం చేస్తున్నారా? వెరీ గుడ్. బాగా చదువుకొని ఫ్యూచర్ లో నాతో తాగిపోతావాలి. అలాగే. ఏంట తొక్కలకు రాయ్. చూస్తావే తీసుకో. ఏంటంటే మీరు చేసిన పని? గడ్డం చేశాను. హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే. నీ చేతుల మధ్య అయితే దూరినా పర్వాలేదు. ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు. అదెంత పని? ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి.
ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. అతుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. బాబోయ్ మా ఆవిడ పరుపు ఎలా మీరు వయసు వచ్చింది? సిగ్గులేదు. ఎలా వదలమంటావే? అంటే కౌగులించుకునే ఉంటారన్నమాట. అభిపే చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. మీ కంటికి ఇది పిల్లలాగుందో? రాము వెనకాల కట్టండి. అది ఏ సైడ్ హేమాలుండా? వలదు మాకు వాని నొక్కనిని చంపుటకు మాత్రమే రొక్కము ముట్టినది. ఇతరులు మరణించిన ఉచితముగా మరణించదరు. మన ప్రతిభ అనవసరంగా వృధాగును కనుక వాడు ఏకాకిగా దొరికినప్పుడే ఢమాలుండను ప్రయోగించదను. మూవండి అంటే కదలండి అని శ్రీవారి అర్థం. అస్తు భలే మస్తుగా ఉంది. పదండి. నేను పొడుంకాయ పారేసుకున్నాను అనుకుని ఆ పాడుబాము నాకు ఎవడాక వెంటబడ్డాడు. వేధవా తప్పించుకుని వచ్చాను. ఏమే కాస్త మంది నిలబడరా. ఏంటండి మీకు రాను మతిమరుపు ఎక్కువైపోతుంది. ఏమే మన జెండా పారేసుకుని సస్పెండ్ అయ్యారు. ఇప్పుడు ఇది ఇప్పుడేం పారేసుకున్నానే? ఏంటా పొడుంకాయ? ఆ చిన్నవాడు మంచివాడు కాబట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. తీసుకున్నావా? ఎక్కడ పెట్టావు? మీరు కూర్చున్న పెట్టెలోనే. అయ్యో అదేంటండి అదిరిపడి ఆకాశంలో కూర్చున్నారు? అదిరిపడి కాదే, అది పొడుంకాయ కాదు. అమ్మో అయితే నేను బయటికి వెళ్ళి తీయండి. పోతే మీరు ఒక్కరే పోతారు. ఓ మినపట్టరా. నిలబట్టలేదు లేదా అప్పుడే పడమంటే నువ్వు వస్తావు. ఏం కలగానేమంటాయా? పిండి అయిపోయింది. చపాతీ కావాలా? సరే పట్రా. సింగిల్ చపాతీ. ఈడవ్వా ఈ చిదంబరం గారి హోటల్లో చపాతీ తిన్నా కంటే పాత హవాయి చెప్పు పీకు తిన్నా బెటర్. మీతోనే చెప్పండి సార్. అలాగే 1A 2C